శంకర భగవత్పాదాచార్యుల వారు అనుగ్రహించినటువంటి భవ్యమైనటువంటి స్తోత్రాలలో నారాయణ స్తోత్రం ఒకటి. ఒక నామం శ్రీరామపరంగా, ఒక నామం శ్రీకృష్ణ పరంగా ఈ యొక్క స్తోత్రంలో సాగుతూ ఉంటాయి. విష్ణుమూర్తికి దశావతారములు ఉన్నప్పటికీ భాగవతంలో 21 అవతారాలుగా పేర్కొన్నప్పటికీ కూడా నిత్యావతారాలు 3 అన్నారు. ఒకటి నృసింహావతారం, 2 శ్రీరామావతారం, 3 శ్రీకృష్ణావతారం. ఈ మూడింట్లో కూడా పరిపూర్ణమైనటువంటి అవతారములుగా శ్రీకృష్ణ అవతారాలను పేర్కొనడం జరిగింది. రామావతారంలో పరమాత్మ మానవుడిగా జన్మించి మానవుడిగా ఉంటూనే తనకు ఉండేటువంటి కష్టపరంపరనంతా సహిస్తూ ఏ ప్రకారంగా ధర్మాన్ని నిలబెట్టాలో చాటి చూపెట్టినటువంటి అవతారం కనుక శ్రీరామావతారం ఎనలేనటువంటి ప్రఖ్యాతిని వహించింది. శ్రీకృష్ణావతారంలో మనకి నిత్య దైనందిన జీవితంలో వచ్చేటువంటి ఒదుడుకులను ఏ ప్రకారంగా ఎదుర్కొనాలి, దుష్టులతో ఏ ప్రకారంగా ప్రవర్తించాలి, సజ్జనులతో ఏ ప్రకారంగా ప్రవర్తించాలో స్వామి చెప్తూనే మనకి జీవితాంతంగా ఉపయోగకారిగా ఉండేటువంటి భగవద్గీతను అనుగ్రహించాడు. అందుకనే రామకృష్ణ అవతారాలు 2 కూడా దివ్యమైనటువంటివి. ఎటువంటి సాధన చేయలేకపోయినా కూడా నిత్యం శ్రీరామ 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 అని జపం చేస్తూ ఉన్నట్లయితే అది మనల్ని తరింపజేస్తుందట. అందుకనే రామనామానికి తారకం అనేటువంటి పేరు ఉంది, తరింపజేసేది అని. మరి కృష్ణనామము తెలిసో తెలియకో చేసేటువంటి సమస్తమైనటువంటి తప్పిదాల్లోంచి బయటపడవేస్తుంది. అందుకనే యజ్ఞయాగాది క్రతువులు కానీ లేక విశేషమైనటువంటి పూజలు కానీ జరుగుతున్నప్పుడు ఏదైనా కూడని తప్పిదం జరిగినా లేకపోతే కూడని చోట్ల మనం తాకడం జరిగినా కూడా, అంటే పాదాలు ముట్టుకున్నాం, కాళ్ళు ముట్టుకున్నాం, దగ్గర నీళ్లు లేవు, అప్పుడు ఏం చేయాలంటే కృష్ణ కృష్ణ అన్నామన్నారు. కృష్ణ కృష్ణ అంటే దాట సమస్తమైనటువంటి పాపాలు పోతాయి అని చెప్పని అటువంటి రామనామాన్ని ఇటువంటి కృష్ణనామాన్ని రెండింటినీ కూడా చేర్చి నారాయణ శబ్దంతో మనకి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగే విధంగా శంకర భగవత్పాదాచార్యుల వారు అనుగ్రహించినటువంటి భవ్యమైనటువంటి స్తోత్రమే నారాయణ స్తోత్రం. అందుకని నిత్యం ఈ నారాయణ స్తోత్రాన్ని పారాయణ చేసేటువంటి వారికి మోక్షం కలుగుతుంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. అంతటి భవ్యమైనటువంటి ఆ నారాయణ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. కరుణాపారవార వరుణాలయ గంభీర నారాయణ. నవనీరద సంకాశ కృత కలి కల్మషనాశ నారాయణ. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. మధ్యాహ్నం వేళ బాబావారికి ధూప దీప నైవేద్యాలు అయిపోయిన తర్వాత ఇచ్చేటువంటి హారతికే మధ్యాహ్న హారతి అని వ్యవహారం. ఈ మధ్యాహ్న హారతిలో 5 ఒత్తులను ఉంచి బాబావారికి మనం మంగళహారతిని ఇస్తూ ఉంటాం. అలా హారతినిచ్చేటువంటి ఈ మధ్యాహ్న హారతి చాలా విశేషమైనటువంటిది. ఇందులో ఒక్కరిగా హారతి ఇవ్వడం అనేది చెప్పరు. దాని యొక్క ప్రారంభంలోనే ఈ మరాఠా భాషలో ఉన్నటువంటి దాంట్లో చక్కగా వస్తుంది. ఓ బంధువులారా, ఎక్కడున్నప్పటికీ అందరూ కూడా రండి, చక్కగా సమకూరి మనమందరం కూడా కృష్ణ భగవానుడి యొక్క స్వరూపమైనటువంటి బాబావారికి హారతినిద్దాం. ఈయన నిర్మలమైనటువంటి జ్ఞానస్వరూపుడు, మనందరికీ కూడా కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. బాబావారి యొక్క చరణ కమలాల దగ్గర ఉండేటువంటి పాద రజస్సు ఏదైతే ఉందంటే వారి పాదాలకు అందుకున్నటువంటి ధూళి ఏదైతే ఉందో ఆ ధూళిలాగా మనందరం కూడా నిలబడి నిరంతరాయంగా బాబావారి యొక్క సేవ చేసుకోవడానికి కావాల్సిన అనుగ్రహాన్ని పొందడానికి ఇదిగో ఈ మధ్యాహ్న వేళ మనం ఇస్తున్నటువంటి హారతి ఉపకరిస్తుంది. బాబా యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది కనుక ఓ బంధువులారా అందరూ రండి, కృష్ణస్వరూపమైనటువంటి దత్తస్వరూపమైనటువంటి బాబాకి మంగళహారతిని ఇద్దామంటూ ఇందులో అందరినీ పిలుచుకుంటూ 10 మందితో కలిసి బాబావారికి హారతినిచ్చేటువంటి విధానాన్ని తెలియజేస్తారు. అంతేగాక ఈ మధ్యాహ్న హారతిలో ఉన్నటువంటి స్తోత్రాల్లోనే బాబా హిందూ ముస్లింలకు అతీతంగా ఉన్నాడు, ఈయన దేనికి కూడా లొంగలనటువంటి వాడు అనేటువంటి దాన్ని నిరూపణ చేస్తూ అల్లాలాగా కనబడుతున్నాడు చూడడానికి వేషధారణలో, కానీ ఈయన చేసేటువంటి కృత్యములన్నీ కూడా దత్తుడి యొక్క అనుగ్రహంతో చేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి. సాక్షాత్తు దత్తాత్రేయుడు చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంటాయి కనుక ఈయన హిందువు కాదు, ముస్లిము కాదు, సమస్తమైనటువంటి మతములకు కూడా అతీతమైనటువంటి పూర్ణమైనటువంటి చైతన్యము. ఈయనని ఆశ్రయించినట్లయితే మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషరాశి కూడా
ధ్వంసం అయిపోతుంది. మన మనస్సులో ఉండేటువంటి అజ్ఞాన తిమిరములన్నీ కూడా ధ్వంసం అయిపోతాయి. మనకి ఎప్పుడు ఏది ఉపయుక్తమో, దేన్ని అనుగ్రహింపబడినట్లయితే మనం అన్ని విధాల శ్రేయస్సును పొందగలుగుతామో అవన్నీ కూడా మనం పొందడానికి ఆస్కారాలు ఏర్పడతాయనేటువంటి భావాన్ని పరిపూర్ణంగా ఈ మధ్యాహ్న హారతిలో మనం బాబా తత్వాన్ని తెలుసుకునే విధంగా పొందుపరిచారు గనక ఎవరైతే అనునిత్యం కూడా మధ్యాహ్న వేళ బాబా వారికి హారతినిస్తూ ఉంటారో వీరికి అందరితోటి మైత్రి కలిగి ఉండటానికి, అన్నిటికీ అతీతంగా ఉంటూ తామరాకు మీద నీటి బిందువులాగా జీవనాన్ని సాగించడానికి ఆస్కారాలు కలుగుతాయి. అంతటి భవ్యమైనటువంటి ఆ బాబావారి యొక్క హారతిని శ్రవణం చేద్దాం. బాబావారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఏవుని పంచారతే కరు బాబాంచి ఆరతే కరు సాయించి ఆరతే కరు బాబాంచి ఆరతే ఉఠా ఉఠా హో బాంధవ కువాడు హర మాధవ సాయి మాధవ కువాడు హర మాధవ కరుణీయ స్థిర మన పావు గంభీర హే ధ్యాన సాయించే హే ధ్యాన పావు గంభీర హే ధ్యాన కృష్ణనాథ దత్త సాయి లడో చిత్త తుझे पाई चित्त बाबा पाए जड़ो चित्त तुझे पाई आरती साई बाबा सौख्यदातार जीवन चरणार जातली द्यावा दासा विसावा भक्ता विसावा आरती साई बाबा जाळुनियानंग सस्वरूपी राहे रंग मुमोक्ष जनादावी निज डोळा श्रीरंग डोळा श्रीरंग आरती साई बाबा जया मनी जैसा भाव दया तैसा अनुभव दाविसी दया घना ऐसी तुझी ही माव तुझी ही माव आरती साई बाबा तुमचे नाम ध्याता हरे संस्कृती व्यथा अगाध तव करणी मार्ग दाविसी अनाथा दाविसी अनाथा आरती साई बाबा कलियुगी अवतार सगुण परब्रह्म साचार अवतीर्ण झालासे स्वामी दत्त दिगंबर दत्त दिगंबर. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యలకు పరిష్కారంగా లలితా సహస్రనామ స్తోత్రం ఏ ప్రకారంగా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున మనం మన మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి గాను ఉపకరించేటువంటి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి నామాన్ని గురించి తెలుసుకుందాం. ఆ నామమే ఓం ఐం హ్రీం శ్రీం భండపుత్ర వదోద్యుక్త బాలా విక్రమనందితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం భండపుత్ర వదోద్యుక్త బాలా విక్రమనందితాయే నమః. ఇది చాలా విశేషమైనటువంటి నామం. ఒకానొక సందర్భంలో భండాసుడైనటువంటి రాక్షసుని జయించడం కోసం అని చెప్పని లలితా పరమేశ్వరి యుద్ధానికి బయలుదేరినప్పుడు అమ్మవారి యొక్క హృదయంలో నుంచి అమ్మవారి యొక్క తనయ అయినటువంటి బాలా త్రిపురసుందరీదేవి ఆవిర్భవించిందిట. ఆవిడ ఆవిర్భవించి, అమ్మా నీవు యుద్ధానికి వెళ్ళడం ఎందుకు, నేనే యుద్ధానికి వెళ్ళి ఆ బండాసుడి యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో 30 మంది కుమారులు వాళ్ళందరినీ కూడా నేను జయించి వస్తాను అని చెప్పని ఒక్కతే 9 ఏళ్ల పిల్లైనటువంటి ఆ బాలా త్రిపురసుందరీదేవి వెళ్ళి బండాసుడితో సమానంగా ఉండేటువంటి 30 మంది రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కేవలం ఒక్క నారాయణాస్త్రంతో సంహారం చేసి విజయాన్ని సాధించి వచ్చిందిట. ఈ బాలా త్రిపురసుందరి అమ్మవారు విమర్శకు ప్రతీకగా చెప్పబడతారు. విమర్శ అంటే ఏంటి? చక్కగా ఆలోచించుకోవడం, తర్కం చేయడం. నాకు ఒక ఉద్యోగం కావాలి, ఈ ఉద్యోగం కావాలంటే దీనికి నేను ఎట్లా ప్రయత్నం చేయాలి,
మా అమ్మాయికి పెళ్లి చేయాలి, పెళ్లి సజావుగా సాగంటే ఎలా చేయాలి, ఇలా చక్కటి ఆలోచనలు కలిగి మన బుద్ధి ఒక చక్కటి విధానంలోకి ప్రసరించడానికి గాను మనం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా విమర్శాశక్తిగా చెప్పబడుతూ ఉంటాయి. మన మనస్సుకు ఉండేటువంటి వృత్తులు ఏవైతే ఉంటాయో, మన మనస్సులో కలిగేటువంటి భావాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సజావుగా కలిగేటువంటి శక్తికి విమర్శనాశక్తి అని పేరు. ఆ విమర్శనా శక్తి ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అనుగ్రహం కారణం చేతనే దృఢమవుతుంది కనుక, స్థిరమవుతుంది కనుక ఈ